హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఛాంపియన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 10లోని టాప్ 10 రైడర్స్ ఎవరు తెలుసుకోబోతున్నాం. నెంబర్ 10 అస్లమ్ ఇనామ్దార్. ప్రో కబడ్డీ సీజన్ 10ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పునేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ఇనామ్దార్ ఈ సీజన్లో మొత్తం 23 మ్యాచ్ల్లో 142 రైట్ పాయింట్లను సాధించాడు. నెంబర్ 9 గుమాన్ సింగ్. ఈ సీజన్లో యూముంబా తరఫున 18 మ్యాచ్లు మాత్రమే ఆడినటువంటి యంగ్ రైడర్ గుమాన్ సింగ్ ఈ సీజన్లో మొత్తం 163 రైట్ పాయింట్లని సాధించాడు. నెంబర్ 8 వినయ్ తేవతియా. ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ తరఫున 23 మ్యాచ్లు ఆడినటువంటి ఎక్స్పీరియన్స్డ్ రైడర్ వినయ్ తేవతియా ఈ సీజన్లో మొత్తం 163 రైట్ పాయింట్లని సాధించడం జరిగింది. నెంబర్ 7 నితిన్ కుమార్ ధన్కర్. డెబ్యూ సీజన్లోనే తన తడాకా చూపించాడు నితిన్ కుమార్ ధన్కర్. ఈ సీజన్లో బెంగాల్ వారియర్స్ తరఫున ఆడినటువంటి ఈ యంగ్ రైడర్ ఈ సీజన్లో మొత్తం 20 మ్యాచ్ల్లో 169 రైట్ పాయింట్లని సాధించాడు. నెంబర్ 6 సచిన్ తన్వర్. ఈ సీజన్లో నీ ఇంజురీ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి పర్ఫామ్ చేశాడు సచిన్ తన్వర్. ఈ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి సచిన్ తన్వర్ 171 రైట్ పాయింట్లని సాధించడం జరిగింది. నెంబర్ 5 నరేందర్ కండోలా. లాస్ట్ సీజన్ తరహాలోనే ఈ సీజన్లో కూడా తన హవాని కనబరిచాడు నరేందర్ కండోలా. మొత్తం 21 మ్యాచ్ల్లో 186 రైట్ పాయింట్లని సాధించాడు. నెంబర్ 4 మణీందర్ సింగ్. ప్రతి సీజన్లో కన్సిస్టెన్సీతో పర్ఫామ్ చేసేటువంటి మణీందర్ సింగ్ ఈ సీజన్లో ఇనీషియల్ కొన్ని మ్యాచెస్లో తడబడినప్పటికీ తర్వాతి మ్యాచెస్లో తనదైన మైటీ మోడ్లోకి వచ్చాడు. ఈ సీజన్లో మొత్తం 21 మ్యాచ్లు ఆడినటువంటి మణీందర్ ఫ్రమ్ జలంధర్ 197 రైట్ పాయింట్లని సాధించాడు. నెంబర్ 3 పవన్ సరావత్. ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో 2,60,50,000 అమౌంట్తో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచినటువంటి పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్ తనపైన పెట్టుకున్న అంచనాల్ని రీచ్ అవ్వలేకపోయినప్పటికీ 21 మ్యాచ్లో 202 రైట్ పాయింట్లను సాధించి థర్డ్ స్పాట్లో నిలిచాడు. నెంబర్ 2 అర్జున్ దేశ్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 9 తరహాలోనే సీజన్ 10లోనూ తనదైన రీతిలో దూసుకుపోయాడు అర్జున్ దేశ్వాల్. ఈ సీజన్లో మొత్తం 23 మ్యాచ్ల్లో 276 రైట్ పాయింట్లని సాధించాడు. నెంబర్ 1 ఆషు మలిక్. ఎవరు ఊహించని విధంగా నవీన్ కుమార్ ఇంజురీతో సీజన్ ఫస్ట్ ఫేజ్లోనే సీజన్కి టీంకి దూరం అవ్వడంతో తన పొటెన్షియల్ నిరూపించుకోవడానికి పూర్తి అవకాశాలు లభించాయి ఆషు మలిక్కి. ఈ సీజన్లో మొత్తం 23 మ్యాచ్ల్లో తిరుగులేని ప్రదర్శనని కనబరిచినటువంటి ఆషు మలిక్ 280 రైట్ పాయింట్లను సాధించి ఈ సీజన్కే ది బెస్ట్ రైడర్గా నిలిచాడు.